డీటెయిల్ చూస్తే రేపు అయోధ్యలో జరగబోతున్న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హైదరాబాద్లోని తార్నాకలో రాముల వారికి పట్టాభిషేక మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇతను సాయి దేవాలయానికి ఆరు కోట్ల సాంగ్స్ సినిమా పాటలు ముగ్గులో మీరందరి ఆశీస్సులు కావాలి. రేపు అయోధ్య సందర్భంగా నేను రాసిన పాట మా జోస్య పట్ల హలో ఈ సంగీతం కూర్చాడు, ఈ కుర్రాడు అందరూ పాడారు. ఫస్టే ఇది జనాల్లోకి మా వాడు పాడి చూస్తాడు. ఆ శ్రీరాముడి ఆశీస్సులు మా అందరికీ ఉండాలి. సాయి దేవాలయ కూర్చోవలసిందిగా ప్రార్థన. కొంచెం
ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో సూర్యలంకలో 6 కోట్ల రూపాయలతో ఒక శివాలయ నిర్మాణం జరిగింది. చాలా మంది ఉన్నారు, దీంట్లో ప్రత్యేకంగా ఎవడాలి వీళ్ళిద్దరు ఒక ఎలా అయినా సరే అయోధ్య టైం కల్లా ఒక పాట రాయాలంటే మా తమ్ముడు ఎన్నికల శంకర్ ఉన్నాడా? ఈ గీత మావాడు కూడా ఒక పాట రాశాడు. ఈ పాట త్వరలో రిలీజ్ అవుతుంది. ఆ క్రమంలో నేను రాసిన పాట ఇది. దీన్ని సాయి భాష మ్యూజిక్ డైరెక్టర్ 2-3 రోజుల్లోనే ఇది తయారు చేసింది. ఇది ఇంకా టెక్నికల్గా కొంచెం కరెక్షన్స్ రేపు రేపు అప్లోడ్ చేస్తాం. ఫస్ట్ డే మన ఆలూరి వారి కోరిక మేరకు ఇక్కడికి వచ్చి ఈ ఊళ్ళో శ్రీరాముడు ఆశీస్సులు ఫస్ట్ డే ఈ పక్కన నిర్మించడం జరిగింది. సంగీత దర్శకుడికి ఆ గాయకుడికి మిగతా వాళ్ళందరికీ ఆ రాముడి ఆశీస్సులు ఉన్నాయి. ధన్యవాదాలు. మా అదృష్టం గారు చాలా సంతోషం. ఈ రోజున మీరు ఈ వేదికని ఇంకా ఉడిగా చేశారు. యాక్చువల్గా ఈ సాంగ్ మా అందరి తరఫున భారతీయ జనతా పార్టీ ఎండోవెల్ సెల్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ దయచేసి కూర్చోండి. ఆశీర్వచనం ఉంటుంది. ఇప్పుడు ఆశీర్వచనం అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు ఉంటాయి, లంచ్ ప్రసాదం కూడా ఉంటుంది. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా జై శ్రీరామ్. పట్టాభిషేక ఘట్టంలో ప్రధానమైనటువంటి అంశం ఉంటుందండి. ఒక 2 నిమిషాలు మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఒకసారి. పట్టాభిషేక ఘట్టంలో పట్టాభిషేకం అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత రాముడికి కానుకలు ఇస్తారు. కానీ రాముడు కూడా అందరికి సన్మానం చేయాలి కదా. ఎవరెవరు